ఫీజు పోరు పేరిట వైసీపీ నీచ రాజకీయాలకు తెరలేపింది, దుష్ట రాజకీయాలు చేస్తోంది. గత చంద్రబాబు గారి పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తల్లి దీవెనగా మార్చి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పథకాల పేర్లు మార్చి ఏం చేసావో ప్రజలందరికీ తెలుసు. జగన్ రెడ్డి గారు, నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా దిగిపోయే ముందు సుమారుగా 4,300 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, అదే నీ తల్లి దీవెన పథకం బకాయిలు పెట్టి ఆ విద్యార్థుల్ని నాశనం చేసి వదిలిపెట్టావు. గత పాలనలో ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద డైరెక్ట్గా కళాశాల కట్టేదే గవర్నమెంట్. దాన్ని నువ్వు వచ్చిన తర్వాత నీ వికృత రాజకీయ క్రీడల కోసం తల్లి దీవెన పేరుతో మోసం చేయడం ప్రారంభించావు. నువ్వు ఎప్పుడు ఇచ్చేవాడివి తల్లి దీవెన? ఎప్పుడు సమయానికి ఇవ్వాల. ఆ ఇచ్చేది కూడా నెల మధ్యలోనో నెలాఖరులోనో ఆ కుటుంబాల దగ్గర డబ్బులు అయిపోయిన టైంలో తల్లి దీవెన అంటూ నాటకాలు ఆడుతూ అరాకొరాగా ఇచ్చేవాడివి. ఆ తల్లి దీవెన డబ్బులు ఏమయ్యేవి? నాన్న బొడ్డుకి చేరేవి. అక్కడ కూడా నువ్వు నీ వికృత రాజకీయమే చేసావు. ఆ కుటుంబంలో డబ్బులు ఉండవు కాబట్టి నాన్న ఎట్టాగు ఆ డబ్బులు లాక్కుని నీ చీప్ లిక్కర్ కొంటాడు కాబట్టి ఆ రకంగా నువ్వు వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో కుటుంబం దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉండవో అదే సమయంలో నువ్వు బటన్ నొక్కి యాడ్ల రూపంలోనో సాక్షికి డబ్బులు ఇచ్చుకున్నావు. తల్లి వడి రూపాయన ఇచ్చిన డబ్బులేమో నానబుడ్డి రూపంగా నీ లిక్కర్ షాపులు చేరాయి. అక్కడ కూడా వ్యాపారమే. నీకు రూపాయి లాభం లేకుండా ఏ పని చేయవలసిన సంగతి ప్రజలకు అర్థమైపోయింది. అక్షరాల 4,271 కోట్లు ఎగ్గొట్టి పారిపోయావు నువ్వు. ఇవాళ పోస్టర్ ఒకటి వేసుకుని ప్రచారం మొదలుపెట్టావు. నువ్వేమేం చేసావు దురాగతులు ఒకసారి చూద్దాం, చదివి వినిపిస్తా ప్రజలందరికీ. జగన్ రెడ్డి పెట్టిన ఫీజు బకాయిలు అక్షరాల 4,271 కోట్లు. బటన్ నొక్కుడుతో చేసిన బడాయి, వేధింపులకు దిగిన విద్యాసంస్థలు, విలవిల్లాడిన తల్లిదండ్రులు, సిగ్గు వదిలేసి తగునమ్మా అని ధర్నాలు మొదలుపెట్టారు. నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది వైసీపీ పార్టీ పరిస్థితి. సిగ్గా శరమా? నవ్వినా మీకు సిగ్గు శరం ఉండదు. ప్రజలు దుమ్మెత్తి పోసినా మీలో చలనం ఉండదు. ఏదో ప్రచార ఆర్భాటం. మొన్న రైతులు అన్నాడు, అది ఎత్తిపోయింది, ఆ పోస్టర్ ఎత్తిపోయింది. తర్వాత పల్లెలో నిద్ర అన్నాడు, లండన్ వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇప్పుడు తల్లి దీవెనంట పోస్టర్ అంటే మొదలుపెట్టి తిరుగుతున్నాడు. నువ్వు ఎగ్గొట్టి పారిపోయిన 4,270 కోట్లలో కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా వరకు తీర్చింది జగన్ రెడ్డి గారు. నీకు తెలియదేమో, సమాచారం లేదేమో, నీకు తెప్పించుకో, చూసుకో. నువ్వు ఎగ్గొట్టిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో డబ్బులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది. 7 లక్షల మంది విద్యార్థులు ఉసురు తీసావు నువ్వు. ఆ బకాయిలన్నీ కట్టుకుంటూ వస్తున్నావు. నీ వ్యాపార దృష్టితో నువ్వు చేసిన బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని, దానివల్ల కళాశాలలో సర్టిఫికేట్లు ఇవ్వకపోతే విద్యామంత్రి నారా లోకేష్ గారు పిలిపించి అందరికి వార్నింగ్ ఇచ్చి పిల్లల్ని ఇబ్బంది పెట్టి తాట తీస్తా అన్నాడు. నువ్వేం చేసావు? అలా అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకున్నావు. 5వ తేదీన వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ దొంగల మూట అంతా కలిసి విడుదల చేయడం మరీ విడ్డూరంగా ఉంది. పైగా ఈ దొంగల మూట రిలీజ్ చేసే పోస్టర్ కంటే ఈసీ పర్మిషన్ కావాలంట. ఇది మరీ విడ్డూరంగా లేదు? మీరు చేసేదే విడ్డూరమైన పని, పైగా దాన్ని మళ్ళీ ఈసీని కోరడం. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం పోటీ చేయట్లేదు కదా. నీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఆ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పోరు చేయి. రా, అసెంబ్లీకి రా, వచ్చి పోరాడు. అసెంబ్లీకి వచ్చి అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు, ముఖం చూపించుకునే పరిస్థితి లేదు నీకు. అసెంబ్లీలో ఎక్కడో దాక్కుని ఫీజు పోరు అంటావు, రైతు పోరు అంటావు, అక్క శమ్మలు అంటావు. ఏందండి బాబు ఇది? ఏం రాజకీయం ఇది? మీ మాజీ ఎమ్మెల్యే, మీ మాజీ మంత్రి ఆ జోగి రమేష్ ఉన్నాడు, పిచ్చి పట్టినట్లు అరుస్తూ ఉంటాడు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చదువులు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అంటాడు. భిక్ష ఏందయ్యా? ఎవరికి భిక్ష పెట్టాడు? మీ ఎస్టేట్లు అమ్మి తీసుకొచ్చి పెట్టారా? మీ తాతల ముళ్ళు ఏమైనా అమ్మి పెట్టారా? ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వటానికి భిక్ష వేయడం ఏంటయ్యా? జోగి రమేష్, బుద్ధుండే మాట్లాడుతున్నావా? భిక్ష అని చెప్పి అవహేళన చేస్తారా? ప్రజల్ని భిక్షాలను చేస్తారా? ఏంటి రాజశేఖర రెడ్డి వేసిన భిక్ష? ఎవడి సొమ్ము ఎవడికి ఇచ్చారు భిక్ష వేయడానికి? ప్రజల సొమ్ము అది. ప్రజల సొమ్ముని ప్రజలకు ఇవ్వడానికి భిక్ష వేయడం అంటారా? ఏదో రాజశేఖర రెడ్డి జన ఉద్ధారకుడు లాగా మొత్తం అంతా ఆయన ఎస్టేట్లు అమ్మి ప్రజలకు పెట్టినట్టు. ఎస్టేట్లు అమ్మి పెట్టలా, పప్పు బెల్లాల ఆశలు చూపి లక్షల కోట్లు దోచుకుంది ఆ కుటుంబం. జోగి రమేష్, మాట్లాడే ముందు సంభాళించుకుని మాట్లాడు. నీకు భిక్ష వేసారేమో ఆ కుటుంబం, ఆ భిక్ష తిరిగి పేటరేగిపోతున్నావు. అడ్డగోలుగా చేసావు, భూములు దోచుకున్నావు. వాళ్ళ ప్రజలు భిక్షగాడు చేయబాకు. నువ్వు భిక్షగాడివి, నీ నాయకుడు భిక్షగాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంతో కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేది. దాన్ని ఏదో నీ సొంత పథకంలాగా నీ ఎస్టేట్ అమ్మి ప్రభుత్వంలో డిపాజిట్ చేసి కడుతున్నట్టు విద్యా దీవెనంట
ఎంతమందికి ఇచ్చావు జగన్ రెడ్డి నువ్వు విద్యా దీవెన? ఎంతమందికి ఎన్నిసార్లు ఎగ్గొట్టావు? తెలియదు అనుకున్నావు ప్రజలకి? నువ్వు ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకంలో అవినీతి చేయకుండా నువ్వు వదిలిపెట్టలా. గతంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలుగా ప్రభుత్వం అందజేసేది. కానీ జగన్ రెడ్డి ప్రచార ఆర్భాటంతో విద్యాదీవెనంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను దారుణంగా మోసం చేశాడు. తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ ప్రచార పటాటోపానికి తెరదీశాడు. తన వికృత మనస్తత్వంతో ఖాతాలో ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు వేసేవాడో తెలియకుండా మాయ చేశాడు. కళాశాలల యాజమాన్యాలు మాత్రం విద్యార్థులను తీవ్రంగా వేధించాయి. కొన్ని చోట్ల హాల్ టికెట్లు నిలిపివేసి పరీక్షలు రాయనిచ్చేది లేదని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశాయి, అవమానించాయి. ఇంత జరుగుతున్నప్పటికీ జగన్ రెడ్డి తన వికృత చేష్టలను వదలలేదు. దిగిపోయే ముందు కూడా బటనొక్కి డ్రామా ఆడాడు. బకాయిలు కుప్పబెట్టి పారిపోయాడు. ఇప్పుడు 4 విడతల విద్యాలయం అని చెప్పి నువ్వు పోస్ట్ చేసి తిరుగుతున్నావు సిగ్గు లేకుండా. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. అంతకుముందు 6 నెలలు, అంతకుముందు 2 ఎందుకు ఇవ్వాలా? నువ్వు 2 వాయిదాలు నువ్వు కట్టాలి కదా నీ ప్రభుత్వంలో. ఎందుకు కట్టలేదు జగన్ రెడ్డి? మీ నాయకులకు బుర్ర ఉందా? 4 టర్మ్లన్నీ ఎట్టాడుతారు సిగ్గు లేకుండా? ప్రజలు మొహాన్ని ఉమ్మేస్తారనుకోలేదా మీకు? 2014, 2019 టీడీపీ పాలనలో ఏటా 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో కేవలం 9 లక్షల మందికి, అది కూడా విడతల వారీగా ఇచ్చాడు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి ఇస్తే నువ్వు కుదించి 9 లక్షల మందికి ఇచ్చావు. 7 లక్షల మంది పొట్టగొట్టినట్టేగా, అలా ఉసురు తగిలినట్టేగా, నీకు అలా ఉసురు తీసుకున్నావుగా. దానికి సమాధానం చెప్పకుండా నువ్వు నీ దండుపాళ్యం బ్యాచ్ సిగ్గు శరం లేకుండా పోస్టర్లు అంటూ తిరుగుతారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? మీరు చెప్పే అబద్ధాలు నమ్మడానికి ఇంకా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు మీ తొట్టి గ్యాంగ్ శ్రీకాకుళంలో మొదలుపెట్టిన భూతోపిడి పొంగనూరు అడవుల దాకా చేరింది. అంతా చూస్తున్నారు, అంతా గమనిస్తున్నారు. ల్యాండ్, శాండ్, మైన్ నువ్వు దోచుకుంది దేంట్లో? ఆఖరికి విద్యార్థుల విద్యాదీవెనంటూ నాటకాలు ఆడుతూ కూడా నీ పేపర్కి కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకున్నావు తప్ప ఒక్క విద్యార్థిని బాగు చేసిన చరిత్ర నీకు ఉందా? మీరు చెప్పుకోగలరా? 7 లక్షల మందికి ఉసురు తీసి ఇవాళ తగుదునమ్మా అన్నట్టు సిగ్గు శరం లేకుండా రోడ్డు ఎక్కుతారా? రోడ్డు మీద రండి రేపు. విద్యాదీవెన అని గొప్పలు చెప్పి తల్లిదండ్రులతో అప్పులు చేయించి విద్యార్థులను ముప్పు తిప్పలు పెట్టాడు జగన్ రెడ్డి. వారిని మానసిక క్షోభకు గురి చేసిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ ఇతర కోర్సులు పూర్తి చేసేటప్పటికీ ఉన్నత విద్య చదివే అవకాశం లేక కొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయి మరికొందరు విద్యార్థులు సతమతమయ్యారు. ఇంత చేసిన వైసీపీ మొక్కలు ఏ మొహం పెట్టుకుని ధర్నా చేస్తున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. వైసీపీ దరిద్రపు పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం నిజం కాదా జగన్ రెడ్డి? అవునా కాదో ఇప్పుడు నువ్వు చెప్పాలా? 2021-22 విద్యా సంవత్సరంలో 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో విజయవాడలో ఓ కాలేజ్ యాజమాన్యం 60,000 ఫీజు కట్టాలని ఓ విద్యార్థికి తాకీదు ఇచ్చింది. లేదంటే పరీక్షలు రాయనీయబోమని ఇబ్బంది పెట్టింది నిజమా కాదా? చిత్తూరు జిల్లాలలో ప్రముఖ కాలేజీకి గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను బకాయి పెట్టడంతో 2018-2019లో పూర్తి చేసిన కోర్సుకు సంబంధించిన 57,000 ఫీజు బకాయిని 15 రోజుల్లో చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలేజీ నుంచి లీగల్ నోటీస్ అందింది నిజం కాదా జగన్ రెడ్డి? విద్యార్థులను ఫీజు కోసం లీగల్ నోటీసులు అందుకునేలా చేసిన వైసీపీ వాళ్ళు నేడు ధర్నాల పేరిట డ్రామాలకు దిగటం, ధర్నాలు చేస్తామని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు కాదా? ఇవ్వని ఫీజు రియంబర్స్మెంట్లు కూడా బకాయిలు పెట్టి నీ సొంత పేపర్లకి, నీ నీలి మీడియాకి యాడ్లు ఇచ్చుకుంది నిజం కాదా జగన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పవా? ప్రజలు నిలదీయాలనుకుంటున్నావా? రేపు రోడ్డు మీద రా, ఎన్ని గొంతుకులు లెగుస్తాయో, ఎంతమంది నిన్ను ప్రశ్నిస్తారో. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయే ముందు ఎన్ని ఫీజు రియంబర్స్మెంట్లు ఎగ్గొట్టాడో అదే నీ దృష్టిలో తల్లి దీవెన. ఎన్ని వేల కోట్లు ఎగ్గొట్టావో దా లెక్కల్లో చూపిస్తాం. ఈ లెక్కలు పట్టుకొని రేపు నీ ముందుకు వస్తారు ప్రజలు, విద్యార్థులు. వాళ్ళకి సమానం చెప్పండి. మీరు ఏసీ రూముల్లో ఎలంగా ప్యాలెస్లో కూర్చుని కబుర్లు చేస్తే అయిపోద్ది జగన్ రెడ్డి. ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలు అడిగాడు సమానం చెప్పాలా. ఇప్పుడు రా, ఇప్పుడు నువ్వు కట్టుకుంటే తెరలు ఉండవు, బారికేడ్లు ఉండవు. ప్రజల మధ్యలోకి వచ్చి మాట్లాడు, వారికి సమానం చెప్పు. నువ్వు ఎగ్గొట్టిన బాకీ లిస్ట్ ఒకసారి చదువుతావు, విను. నువ్వు కూడా విను. నువ్వు పదవి దిగిపోయే ముందు
ఫీజు రియంబర్స్మెంట్కి నువ్వు ఎగ్గొట్టిన బకాయి 2,832 కోట్లు. వసతి దీవెన అంటూ ఆర్భాటపు బటన్ నొక్కావు కదా, ఆ బకాయిలు 989 కోట్లు. పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల బకాయిలు కుప్పబెట్టాడు. అందని కాడికి దోచుకున్నాడు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నేత రాజకీయాలు నడుపుతున్న వైసీపీ దొంగల ముఠా నాయకుడు జగన్ రెడ్డి తాను పెట్టిన బకాయిల గురించి, దోపిడీ గురించి సమాధానం చెప్పాల్సిన టైం వచ్చింది. సమాధానం చెప్పి తీరాలి. ఎలాంటి అవాంతరాలు లేకుండా కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి తల్లుల ఖాతాలకే అని జగన్ రాజకీయ అవసరం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టలేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫీజులు కూడా విడతల వారీ చెల్లింపులు అన్నాడు. కాలేజీలు అంగీకరించకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు మంచి పేరున్న కాలేజీలకు దూరమయ్యారు. ఈ పాపం నీది కాదా జగన్ రెడ్డి అని వారంతా నిలదీస్తున్నారు. 5 ఏళ్లకు 4 విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే 4,271 కోట్ల బకాయిలు పెట్టిన జగన్ రెడ్డి అసలు 420. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 788 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసింది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని చూస్తే జగన్ రెడ్డి కళ్ళు కుట్టుకుంటాయి, కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు. రాష్ట్రం అభివృద్ధి వైపు 7 నెలల్లో 7 లక్షల కోట్లు సుమారుగా పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి. లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ చదువుకున్న పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఆహర్నిశాలు కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. నీ కుళ్ళు మొదలైపోయింది. విహారయాత్ర చేసి వచ్చావు ఒక 4 రోజుల పాటు. రైతు పోరు అన్నావు, పల్లె నిద్ర అన్నావు, 2 ఎగ్గొట్టావు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేక నీ దండుపాలెం బ్యాచ్తో ఫీజు పోరుంటూ వస్తున్నావు. రండి, అదే ప్రజలు బుద్ధి చెప్తారు. మళ్ళీ మిమ్మల్ని 11 సీట్లు కొదేసి ఇంకా 7 మాసాలు కాలా మళ్ళీ మొదలుపెట్టావు నీచ రాజకీయాలు. నువ్వేం రాజకీయ నాయకుడు స్వామి? ప్రజలకు మంచి చేస్తాడు ఎవడన్నా. పోనీ 100% చేయలేకపోయినా 20% అన్నా మంచి చేయడే ప్రయత్నం చేస్తాడు. అది కూడా లేదు నీకు. దోచుకుని ఇక్కడి నుంచి ఎత్తేయడం. ఇప్పుడు రాజకీయాన్ని తరిగొట్టారు ప్రజలు. రేపు మీరు రోడ్డు ఎక్కితే మీ మొహాన పేడ కళ్ళాపు జల్లుతారు. అది జల్లించుకునేదాకా మీరు ఈ పిచ్చి ప్రలాపనలు, పిచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. రండి, ఆనందం కూడా తిరిగిపోద్ది మీకు.